హలో అండి. ఈరోజు మనం వర్మీ కంపోస్ట్ గురించి తెలుసుకుందాం. దాన్ని ఎలా తయారు చేసుకోవాలి, దానికి ఎన్ని డేస్ పడుతుంది, దానిలో ఉన్న ఎలిమెంట్స్ ఏంటి, మెయిన్గా అవి మొక్కకి ఎలా ఉపయోగపడతాయి అనే విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. జనరల్గా ఆర్గానిక్ ఫార్మర్స్ అందరూ కూడా కౌ రిలేటెడ్ ప్రొడక్ట్స్తో ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తూ ఉంటాము. కానీ మనం కెమికల్ ఫార్మింగ్ చేసే వాళ్ళకి ఈక్వల్గా మనం దిగుబడి తీసుకోవట్లేదు అనేది ఒక అభిప్రాయం ఉంది. కానీ అది ఎన్నటికీ నిజం కాదు. మనము ఈ వర్మీ కంపోస్ట్ అనేది డిఏపి యూరియాలకి ఈక్వల్గా మనం చేనుకి ఇచ్చినట్లయితే దానికంటే కూడా చేనుకి కావాల్సిన సరైన ఎలిమెంట్స్ అన్నీ అంది దానికి ఓన్లీ ఎన్పికే వాల్యూసే కాకుండా కాల్షియం, ఐరన్, మ్యాంగనీస్ అలాంటి అవసరమైన మరిన్ని కాంపౌండ్స్ కూడా భూమికి చేరి ఇంకా భూమి అనేది బలపడుతుంది. కానీ చేనుకి యూరియా వాడాలా, వర్మీ కంపోస్ట్ వాడాలా? యూరియాలోనూ వర్మీ కంపోస్ట్ రెండిట్లోనూ ఎన్పికే వాల్యూస్ ఉంటాయి. కానీ యూరియా అనేది దేనిలో మిక్స్ చేస్తారంటే నార్మల్ సున్నంలో మిక్స్ చేస్తారు. ఈ సున్నాన్ని అధికంగా వాడడం వల్ల ఈ నేల అనేది ఆ సున్నానికి ఎక్కువ కలిసిపోయి నేల అనేది చాలా గట్టిగా తయారవుతుంది. ఇది మనం ఇయర్స్ టుగెదర్ వాడుతున్నాం కాబట్టి ఇప్పుడు నేలలు చూస్తుంటే దానిలో సారవంతం పోయి చాలా గట్టిగా తయారవుతున్నాయి. అదే వర్మీ కంపోస్ట్ వాడడం వల్ల మనకు సాయిల్ యొక్క టెక్స్చర్ ఇంప్రూవ్ అవుతుంది, ఎరేషన్ బాగుంటుంది, సారవంతం అవుతుంది, వాటర్ రిటెన్షన్ కూడా ఉంటుంది. వాటర్ అనేది మనం ఎండాకాలం చూస్తుంటే చాలా ఒక్కసారి పెడుతుంటే రేపటి చూస్తే అవి గట్టిగా అయిపోతున్నాయి. కొంచెం వాటర్ కూడా రిటెన్షన్ చేసుకోలేని స్థితిలో ఉన్నాయి ఇప్పుడు మన భూములు. కానీ ఈ వర్మీ కంపోస్ట్ వల్ల ఏమవుతుందంటే వాటర్ రిటెన్షన్ అనేది పెరుగుతుంది, ఆ టెక్స్చర్ క్వాలిటీ పెరుగుతుంది, ఆ ఎరేషన్ పెరిగి రూటింగ్ కూడా డెవలప్మెంట్ అనేది చాలా బాగుంటుంది. ఇదే మెయిన్ డిఫరెన్స్ యూరియాకి మన వర్మీ కంపోస్ట్లో ముడి సరుకు ఏంటంటే మన ఆర్గానిక్ మ్యాటర్, అది భూమికి గుల్లబారడానికి ఉపయోగపడుతుంది. యూరియాలో ముడి సరుకు ఏంటంటే సున్నం, దానివల్ల నేల గట్టిగా అయిపోతుంది. అప్పటికి వరకు అది ఎన్పికే వాల్యూ వల్ల ఆ మొక్క గ్రోతింగ్ పీరియడ్ ఉన్నా కూడా ఆ చేనుకి చాలా దెబ్బ లాంగ్ టర్మ్లో. కాస్ట్ వైజ్ చూసినా యూరియా డిఏపీలు ఇప్పుడు 1000 అబోనే ఉంటున్నాయి, 1500 to 2000 వరకు ఉంటున్నాయి. సేమ్ వర్మీ కంపోస్ట్ కూడా అంతకంటే తక్కువ కాస్టే ఉంటుంది. కానీ అవేర్నెస్ లేక రైతుకి యూరియా డిఏపీలని కట్ల కొద్దీ చిమ్మేస్తున్నారు చేలో. కౌలుదారులు అప్పటి వరకు లాభపడినా కూడా యజమాని మాత్రం నష్టపోతాడు. ఆ భూమి యజమాని అనేది ఎప్పటికైనా కానీ ఆ గట్టిగా అయిపోయి దానిలో సారవంతం అంతా పోతుంది. ఇంకోటి ఏం చేస్తుంటారంటే మామూలుగా పశువుల ఎరువుని అలానే చేలో వేసేసి మేము పశువుల పెంట తోలిస్తున్నాము, మొక్కకి చాలా మంచిది, పంటకు మంచిది అని అనుకుంటాము. కానీ అది కూడా చేలో దాన్ని డిగ్రేడ్ కావడానికి కూడా చాలా టైం పడుతుంది. దట్టు ఏంటంటే మనము యాజ్ ఇట్ ఈజ్గా ఆ ఆవు పేడను వాడడం వల్ల మన చేలో ఆల్రెడీ ఉన్న ఎర్త్వామ్స్ కూడా చనిపోతాయి. ఎందుకంటే అప్పుడే ఫ్రెష్గా ఉన్న పేడని మనం డైరెక్ట్గా చేలో వేయడం వల్ల దాని నుంచి రిలీజ్ అయిన గ్యాసెస్ అనేవి చేలో ఎలాంటి సూక్ష్మజీవులను మైక్రోబ్స్ని కూడా బతికించలేవు. అందువలన దాన్ని సరైన పద్ధతిలో వర్మీ కంపోస్ట్గా మార్చి అది చేనికి ఇచ్చినట్లయితే నేలకు కావాల్సిన పోషకాలు అనేది అందుతాయి. సరే, ఈ కంపోస్ట్కి వర్మీ కంపోస్ట్కి గల డిఫరెన్స్ ఏంటి? కంపోస్ట్ అంటే నార్మల్ ఆర్గానిక్ మ్యాటర్ని డిగ్రేడ్ చేయడం వల్ల కంపోస్ట్ తయారవుతుంది. అది కొంతమేర మంచిదే. ఇంకా బాగా సారవంతం చేయాలి అంటే వర్మీ కంపోస్ట్లో దానికి మొక్కకు కావాల్సిన అన్ని పోషకాలు వర్మీ కంపోస్ట్ ద్వారా అందుతాయి. మొక్కకు కావాల్సిన నైట్రోజన్, పొటాషియం, ఫాస్ఫరస్, కాల్షియం అండ్ మ్యాంగనీస్ ఈ ఎలిమెంట్స్ మెయిన్గా పుష్కలంగా ఉంటాయి వర్మీ కంపోస్ట్లో. మనం కేవలం యూరియా డిఏపీలు వాడితే ఎన్పికే వాల్యూస్ మాత్రమే అందుతాయి. కానీ ఈ వర్మీ కంపోస్ట్లో ఈ అదనంగా దొరికే ఎలిమెంట్స్ వల్ల మొక్కకి కావలసిన అన్ని రకాల పోషకాలు అందుతాయి. యూరియా డిఏపీలు వాడడం వల్ల మనం చూస్తే ఈరోజు కోసిన పంట రేపటికే అది వడిలిపోవడం, అది టెక్స్చర్ మారిపోవడం జరుగుతుంది. కానీ మనము ఈ వర్మీ కంపోస్ట్, ఈ ఆర్గానిక్ మ్యాటర్ ద్వారా మొక్కల్ని పెంచినట్లయితే ఈ ఫ్రూట్ యొక్క క్వాలిటీ అనేది లాంగ్ టర్మ్ ఉంటుంది, ఆ టెక్స్చర్ బాగుంటుంది, ఆ టేస్ట్లో ఆ జ్యూసీనెస్ ఇవన్నీ కూడా పెరుగుతాయి.
యూరియా డిఏపిలను మానేద్దాం, వర్మీ కంపోస్ట్ని మొదలు పెడదాం, మన నేల తల్లిని కాపాడుదాం.